క్షణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. నీ పేరు ఎక్కించుకున్నావా లిస్ట్లా? వాడకట్టుకొచ్చి ఎక్కించుకున్నారట. గివ్వే జోకులు వద్దనేది. అరే నేనేం తప్పు మాట్లాడినా? పింఛన్ పైసలు నాకెందుకు ఇస్తారు? ఇప్పుడు నేను నీకు ఇస్తానన్నా? మరి పేరు ఎక్కించుకున్నావా లేదా అని అంటున్నావు? ఓ సిప్పిసబిత్తిరి, అది ఓటర్ లిస్ట్ లో నీ పేరు ముచ్చట. ఓ అట్లనా? అగో చూడు, సీఎం సార్ పేరు రాయించుకున్నాడు. ఓట్లు వేసేతందుకే కాదు, ఉన్న ఓటును కాపాడుకునేతందుకు కూడా మనోళ్ళు మస్తు బద్ధకంగా తయారైనరట. ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన కాయిదాలను నింపించేతందుకు చాలా సతాయిస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సారు కొడంగల్ నియోజకవర్గంలో కాయిదాలు నింపి అందరు నింపుకోవాలని చెప్పుకొచ్చిండు. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు, నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే లేకపోతే నిద్రపోతాడు. ఆయనకు పోయేది ఏం లేదు, ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు, ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు. 3వ తారీఖు వరకు కాలం గడుపుతుందా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు అంతే అంటారు. అయితే జనాలు మాకెందుకులే, ఓటర్ లిస్ట్ లో పేరుంటే ఎంత లేకపోతే ఎంత, దాంతో మనకు వచ్చేది ఏం పోయింది ఏమున్నది అని అనుకునేరు. పుసుక్కున ఓటర్ లిస్ట్ లో మీ పేరు లేకపోతే అంతే సుమా. ఓటర్ లిస్ట్ లో లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు, సన్నబియ్యం రావు, ఇందిరమ్మ ఇల్లు రాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు రాదు, 500 రూపాయలకు సిలిండర్ రాదు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ కాదు. అన్నీ పోతాయి. ఇది ఒక్కటే పోతే ఇది ఒక్కటే ఆగదు. నువ్వు ఓటర్వే కాదన్నప్పుడు ఊర్లో మనిషి ఉన్నా చచ్చిపోయినంతో సమానమే. ఇన్నరు కదా సీఎం సార్ చెప్పింది. లీడర్లంతా ఎవ్వరింట్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకుంటున్నారు. ఇక మిగిలింది మీరే. ఇందు మూలంగా 50 మంది ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు తెలియజేయనదేమనగా, ఏంది గవర్నమెంట్ జీతాలు పెంచబోతున్నదా ఎట్లా? ప్రయాణికులు బగ్గ పెరిగినందుకు అంత లేదమ్మా, ఇది అలర్ట్ గుండవని చెప్పే సందేశం. ఏందో నువ్వు చేసే అలర్టు. బ్రేకులు ఎక్కడ దొక్కాలే, గేర్లు ఎప్పుడు మారవాలని చెప్తే తాతకు దగ్గులు నేర్పినట్టే ఉంటది. గవ్వి నేనెందుకు చెప్తా? ఇక మరి మీరు డిపోలకెళ్లి బస్సును బయటికి తీసిన కాడికెళ్లి దాన్ని కంటికి రెప్పలెక్క కాపాడుకోండి. లేకపోతే దొంగలు ఎత్తుకపోతారా ఎట్లా? పోతారా కాదు, అగజుడు ఎట్లా ఎత్తుకపోతున్నారో. ఎందుకు ఆపుతాడు, ఏమని ఆపుతాడు చెప్పుండ్రి. లోపట్టున్నది ఆర్టీసీ డ్రైవర్ కాదు, దొంగ బద్మాష్ గాడు. కోరుట్ల బస్టాండ్ లో పెట్టిన బస్సును ఎత్తుకొని పోతుంటే డ్రైవర్ అన్నలు చూసి పోలీసులకు చెప్తే ఇక ఆ బస్ ఎంబడి 3 స్టేషన్ల పోలీసులు వాళ్ళ కార్లు వేసుకొని ఎంబడి పడ్డారు. ఇప్పటికే 3 బైకులకు టక్కర పెట్టుకుని వేయిండు. వానికి సైరన్ లేసి ఎంత ఆపమని చెప్పినా ఆపలేదు. 18 కిలోమీటర్లు రయ్య రయ్య పోతూనే ఉన్నాడు. మెట్టుపల్లి పోలీసులు రోడ్డుకు ట్రాక్టర్లు బుల్డోజర్లు అడ్డం పెట్టేసరికి లోపటున్న దొంగోనికి అర్థం కాలేదు. చెట్టుకు టక్కర పెట్టి పొలాలలో వాడు ఉరుకుతుంటే కాకీలు ఎంబడివాడి మరి దొరకబట్టిండ్రు. ఏమైందిరా నీకు, ఏం పుట్టిందని బస్సు నటకాయించినావు అని అడిగితే సప్పుడే చేయలే. గిట్లెట్లయిందే డ్రైవర్ అన్నా? బస్ స్టాండ్ లో పక్కన నిలిపి టీ తాగడానికి వెళ్ళాను. అక్కడ 10 నిమిషాలు నాకు రెస్ట్ టైం ఉంటుంది. తదుపరి మోడల్ స్కూల్ కు, కల్లూరు మోడల్ స్కూల్ కు వెళ్ళాల్సిన ట్రిప్ 10 నిమిషాల టైం ఉందని టీ తాగడానికి వెళ్ళాము. బస్ స్టాండ్ ఇన్గేట్ కు అపోజిట్ లో ఉన్న టీ కోర్ట్ లో మేము టీ తాగుతున్నాము. ఆ తాగే తరుణంలో అక్కడ నుంచి బస్సు రావడం గమనిస్తే మా మెకానిక్లు ఎవరైనా తీసుకొస్తున్నారేమో, ఏదైనా పని ఉందేమో అనుకున్నాను. కానీ ఆ వ్యక్తిని గమనించి ఎవరో దొంగతనం చేస్తున్నట్టు గమనించి ఆ హోటల్ సాయంతో బైక్ తోటి మేము ఫాలో అయ్యడానికి అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక బైక్ కొట్టేసిండు. ముందున పెట్రోల్ బండి, అక్కడ ఆగిన పెట్రోల్ బండికి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళకు కూడా ఆరపేట దగ్గర బ్రిడ్జి దగ్గర వాళ్ళ వెహికల్ కూడా కొట్టేసిండ్రు. వాళ్ళు ఫాలో అవుతూ వచ్చి అతన్ని చేజ్ చేసి ఇక్కడ ఆపడం జరిగింది. చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డారు. మీరు చూడకపోతే బస్సును ఏ పార్ట్స్ కా పార్ట్స్ వేసి పల్లి బఠానీలకు అమ్మేటోడు కావచ్చు. ఇన్నొద్దులు ఇండ్ల ముంగట పెట్టిన బైకులను ఎత్తుకపోవడు చూసినాం గానీ ఇప్పుడు బస్ స్టాండ్ లో పెట్టిన బస్సులను ఎత్తుకపోతున్నారు దొంగలు. పైలమే డ్రైవర్ అన్నలు జరా. ఏంది సిరమ్మ, వానదేవుని నీతో పాటుగా ఊరికి తీసుకుపోయినవా ఏంది? నేను చెప్పినట్టు గింటే గట్లనే ఉండు. మరి చూడు, నిన్న మొన్న ఇటు మొక్కమే చూడలేదు, ఇవాళ మళ్ళా నీ వెనకమ్మటే వచ్చిండు. అట్లయితే నేను ఉత్తరాది రాష్ట్రాలకు పోయినా అలాగ చూసినవా దంచి కొడుతున్నాయి వానలు. అదే కదా, దక్షిణాది రాష్ట్రాలు ఏం పాపం చేసినాయో ఏమో. మరి ఏమోతి, మొక్కిన మొక్కులు ఫలించి అటు ఆదిలాబాద్ ఖమ్మం దిక్కు గట్టిగానే అరుచుకుంటున్నాడు. అట్లనే అన్ని చోట్ల పడితే ఎంత బాగుండు కదా. చూద్దాం.
మొన్నటి వరకు మొత్తుకున్న ఆదిలాబాద్ రైతన్నలు ఆనందంలో మునిగిండ్రు. ఎర్రగా నిప్పుల కొలిం లెక్కున్న వాతావరణం నిన్ని అలజర సల్లవడ్డది. అలిమినో బలిమినో మొత్తానికి జిల్లా వ్యాప్తంగా దంచి కొట్టిన వర్షాలు. అగ చూడుండ్రి, మొన్నటిదాకా వెలవలవైన జలపాతాలు వానల దెబ్బకు జలజల వారుతున్నాయి. దట్టమైన అడవుల్లా చిమ్లా మాదర జలపాతం 50 అడుగుల ఎత్తు మించి ఎగిరి పడుతున్నాయి నీళ్లు. చుట్టూ పచ్చని అడవులు, నడుమ జలధారలు. అబ్బా, సీన్ అయితే అద్దిరిపోతున్నది. ఇటు వరంగల్ జంపన్న వాగు పొంగి పారుతున్నది. కొన్ని చోట్లు వరదల దాటికి రోడ్లు కొట్టుకపోతే వాగుల ఉధృతికి వంతెనలు లేని చోట ప్రమాదాలు జరగకుండా పోలీసులే బందోబస్తు పెట్టిర్రు. తెలంగాణ అంతటా విస్తారంగా కొట్టుకుపోయిన ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలల్లా ఓ మాదిరిగా న్యాయం చేసిండు. కళ్ళదప్పిన పంటలకు పానం పోసిండు. ఇక తతిమ జాగల మాత్రం నల్లగా మబ్బులు పట్టి ముసురు పట్టింది. కానీ రోడ్లు దడిచే చినుకు కూడా రాలలేదు. వానదేవుని మనసు కరిగితే ఆ మబ్బులు కరిగితే ఏటికి బయటపడతాం. ఇక అంతా వానదేవుని మీదనే భారం. మంచి ఛాన్స్ మిస్ అయినా. ఓహో, దానికోసమేనా 3-4 రోజులు కాని రాలేదు. ఇంతకు ఏ సినిమా హీరోయిన్ రోలేనా? బాహుబలి 3 అనుష్కను సైడ్ చేసి నన్నే పెడతా అంటున్నాడు జక్కన్న. ఊకో, జోకులేసిన నవ్వొచ్చే తీరుండాలి. ఆమె హైట్ కు నీ హైట్ కి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? మరి లేకపోతే నేనేదో ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే సినిమాలు హీరోయిన్ అని అంటావు. ఇంతకు నువ్వు మిస్ అయిన ఛాన్స్ ఎందు? చిన్నప్పుడు నన్ను హాస్టల్ వేస్తానంటే ఏడ్చి 4 రోజులు అన్నం తినలే. ఇప్పుడైతే ఎగురుకుంటూ పోదును. ఎందుకు ఏడుస్తందుకా? ఎందుకంటే హాస్టల్ పిల్లల రాజభోగాలు చూస్తలేవా? గుడ్లు, చికెన్, బెడ్లు, కొత్త కొత్త బిల్డింగ్లు, ఖర్చులకు పైసలు. అట్లాంటి హాస్టల్ దొరికితే ఓకే. మరి ఇట్లాంటి హాస్టల్లో పడ్డావనుకో పరిస్థితి ఏంది చూడోసారి. వామ్మో, పెద్దోళ్ళే దడుచుకునేటట్టున్నది. పిల్లలు ఎట్లుంటున్నారు ఇంట్లో? పగలే గింత భయంకరంగా ఉన్నది. ఇక చీకటైతే రామ్ గోపాల్ వర్మ దెయ్యం సినిమా చూసినట్టే ఉంటది కావచ్చు. ఈ బూత్ బంగ్లాల పిల్లలు ఉంటున్నారంటే వాళ్లకు సాహస బాలురా అవార్డులు ఇవ్వాల్సిందే. ఊడిపోయే తలుపులు, శిలుం బట్టిన కిటికీలు, రాలి పడుతున్న పైకప్పు, దర్వాజలు లేని బాత్రూంలు. ఇది ఏ విధంగా చూసినా మనుషులుండే బంగ్లా లెక్కనైతే కొడతలేదు. పసిపోరలు ఎట్లుంటారులా? ఇక స్నానాలు, కాలకృత్యాలు అన్ని ఆరుబయటనే. అర్ధరాత్రిలా ఒకటికో రెంటికో వచ్చిందంటే పోరలకి ఇక సుక్కలే. ఒక్క మాటలో చెప్పాలంటే పాడుబడ్డ బంగ్లాల వేరే దారి లేక ఉంటున్నారు గంతే. మార్కాపురం జిల్లా పొదిలి బీసీ హాస్టల్ పరిస్థితి గిది. మళ్ళా ఒకటే వార్డెన్ 3 హాస్టల్ చూసుకుంటాడట. 6 నెలల కింద పైసలు శాంక్షన్ అయినా కాంట్రాక్టర్ పట్టించుకునే పరిస్థితి లేదు. అడిగే నాథుడు లేడు. తాగునీళ్లకు కూడా నల్ల లేదు. డ్రమ్ముల పట్టుకుని జగ్గుతోను ముంచుకొని తాగుడు. ఇక కొత్త బిల్డింగ్ కట్టకున్నా కనీసం మెరుగులు దిద్ది జర మనుషులుండేటట్టు చెయ్యాలి అని కోరుతున్నారు. ఊరికి ప్రథమ పౌరుడు అంటే ఎంత పలుకుబడి ఉంటదిరా? పదవిలున్నంత సేపు తెలియదు గాని దిగిపోయినాక తెలుస్తది. ఉంటే పాలిటిక్స్ లోనే ఉండాలని ఫీల్ అవుతారు కావచ్చు. కాదు, ఎందుకు దిగితిమిరా ఇండ్లకనని. గట్లెందుకుంటది? గ్రామ సర్పంచ్ అంటే ఇంటి ముంగల జనాలు, బజార్లకు వెళ్తే దండాలు, ఆ హోదా చూసి మురిసిపోతారు. అవునా? ఆ మాట దిగిపోయిన వాళ్ళని అడగాలి. ఏం చెప్తుండ్రో ఈయను. ఏ గ్రామ పంచాయతీలో దర్జాగా కూర్చొని పరిపాలించిండో అదే గ్రామ పంచాయతీ ఆఫీస్ కు తాళం పెట్టిండు ఈ మాజీ సర్పంచ్. తాజా సర్పంచ్ కు మాజీ సర్పంచ్ కు నడమ బిల్లుల లొల్లి లేసుడుతోటి ఇట్లా తాళం పెట్టి నిరసన తెలిపిండు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా లక్ష్మీపురం తాండా పంచాయతీలా 2 ఎకరాల పొలం అమ్మినాం సార్. గ్రామ పంచాయతీ 1 రూపాయి లేకపోతే ఈ గ్రామ పంచాయతీ గడితేనే సర్పంచ్ ఉండాలి, లేకపోతే అవసరం లేదంటే ఇక ఈ వీళ్ళ వల్ల గట్టు అంటే ఇవాళ గట్టమన్నారు. అదే అందుకనే సార్ మేము ఇటు అటు అప్పు 5 రూపాయల చొప్పున 3 రూపాయల చొప్పున 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినాం సార్.
అయితే ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా రాలే. మా అప్పులని నేను సంతకం పెట్టాను, అన్ని చెప్తేనే మళ్ళీ కొత్తగా చెప్తేనే నేను ఇప్పిస్తా. నేను ఏడ చెప్పుకుంటూ చెప్పపోర్రి, నేను అసలే ఇడిపోయాను, నేను ఏం చేస్తారో బతిలాడే ఊళ్ళో కూడా 2-3 చెప్పించాను సార్. అయినా కూడా సర్పంచ్ పేరు స్వప్న. అప్పట్లో సర్పంచ్ గిరిలు ఉన్నప్పుడు 20 లక్షల పనులు చేపించిండట. ఈ పంచాయతీ ఆఫీస్ కూడా కట్టించిండట. ఆ బిల్లులు ఇప్పుడు శాంక్షన్ అయినా కూడా ఇప్పుడున్న సర్పంచే అడ్డుపడుతున్నాడు, రాకుండా ఆపుతున్నాడని పనిచేసిన ఆఫీస్కే తాళం కొట్టిండు. మా బిల్లులు మాకు ఇప్పియాలని అధికారులను వేడుకుంటున్నాడు. చూసిండ్రా, ఒకసారి సర్పంచ్ అయితే చాలు పనుల మీద పనులు తెచ్చుకుంటారు, లక్షలు కమాయిస్తారు, బిల్డింగులు కడతారు, కార్లల్లో తిరుగుతారని అనుకుంటారు. కానీ రియాలిటీకి వస్తే వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదో చూడురి. కలలు కన్నంత ఈజీ కాదు అప్పులు తీర్చుడు. మన మొక్కులు ఫలించినట్టున్నాయి కదా. మరి ఒకటా రెండా? ఎన్ని పెళ్లిళ్ళు చేసినాం, ఎన్ని యాగాలు చేసినాం, ఎన్ని హోమాలు చేసినాం చెప్పు. మన నోముల ఫలితమేనంటవా నిన్నటి నుంచి పడుతున్న వానలు? మరి మంత్రి పొన్నమన్న పంతుళ్ళు ఊరి జనాలు చేయబట్టే మొగులు మెత్తబడ్డది, వానలు పడుతున్నాయి. ఈ వానాలు చేయబట్టి ఇన్నొద్దులు ఎక్కడెక్కడ దాక్కున్నాయో అవి బయటకు వస్తున్నాయి. ఏంటియో అవి? ఇగో ఇవి. వానలు కురుస్తుంటే అన్నదాతల మనసు మురుస్తున్నది. కొన్ని దినాల నుంచి ఊరిచ్చిన వానదేవుడు ఇప్పుడు కుమ్మరిస్తుండేసరికి శానొద్దుల నుంచి మేఘాల దిక్కు చూస్తున్న రైతులు సంబరపడుతున్నారు. వరి నాట్లకు, పత్తి మొలకలకు, మొక్కజొన్న పంటలకు పోతున్న ప్రాణం లేచేస్తున్నంత పనైంది. భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాలు, వరంగల్ దిక్కు వానలు జర ఊపు అందుకున్నాయి. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లా దవాఖానా బెడ్ మీద ఉన్న ఈ అన్నను పాము కాటేసింది. ఇక దాన్ని డబ్బాల బంధించుకొని దవాఖానకు పట్టుకొని వచ్చింది అన్నట్టు. డాక్టర్లు పాములను బట్టి మందులు ఇస్తారని అంటారు కదా, అందుకే పట్టుకొని వచ్చిండట. అయితే బీహార్ రాష్ట్రంలో ఈ అక్క పేరు ఏందో గాని పాములు పట్టుట్లా మస్తు పేరెళ్ళింది. అది ఎంత పెద్ద పామైనా మంచిదే, సింగిల్ హ్యాండ్ తో పడుతున్నది. మామూలుగా ఆడోళ్ళు జిల్ల పురుగులను చూస్తేనే గజం గజం దునుకుతారు, అసొంటిది ఈ అక్క భలే పడుతున్నది కదా పాములను. నీకు జ్ఞాపక శక్తి బాగుంటదట కదా. నేను బాదం పప్పులు తింటా, అందుకే ఒక్కసారి చెప్తే చాలు నా బుర్రలో ఫీడ్ చేసినట్టే. ఇక అయితే నేను పాత బస్సుకు తీసుకుపోవాలి. ఎందుకు? చార్మినార్ చూపెట్టి షాపింగ్ చేపిస్తావా సిరమ్మ? ఎప్పుడు పోదాం మరి? షాపింగ్ కి కాదు, నీకు పరీక్ష పెట్టేతందుకు. అమ్మో, నేను ఇన్ని రోజులు పరీక్షలు రాసి మొన్ననే కాలేజ్ అయిపోగొట్టినా. మళ్ళా పరీక్షలు నా వల్ల కాదు, నేను చదవా. రాత పరీక్ష కాదు, నీ జ్ఞాపక శక్తికి పరీక్ష. పాత బస్తీలు ఏం పరీక్ష? అక్కడ సందుల్లో లిడిచిపెడతా, నువ్వు దోలాడుకుంటా బయటికి రావాలి. నీకు నీ పరీక్షకు దండం తల్లి, నా తోటి కాదు. అంతే కదరా, మనుషులం ఇంతో అంత బుర్ర వాడతాం, మనకే ఇంత కష్టం ఉంటే బుర్రలేని దీని పరిస్థితి ఏంది? ఏయ్, గాడేమున్నదని ఎక్కినవే, ఇంటోళ్ళ మీద అలిగి సెల్ టవర్లు ఎక్కినట్టు నువ్వు కూడా అలిగినవా ఏంది? ఉన్న పనులు జాలవన్నట్టు ఇట్లాంటి పనిలేని పనులు. మళ్ళా ఈ గుడ్డెలు కోసం పాపం పోలీసులు చూడు ఎట్లా కావలి కాస్తున్నారో, దాన్ని కిందికి దింపేతందుకు తీరొక్క ప్లాన్లు వేస్తున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లు కంకర క్వారీల బండరాల నడుమిరికింది. ఏందో దీని సొంత బిజినెస్ అయినట్టు గా క్వారీల దీనికేం పని చెప్పు? పోయేటప్పుడు మంచిగానే పోయింది గాని ఇక మళ్ళీ ఎట్లా వెనుకకు రావాలనో తెలుస్తలేదు. మొద్దు మొఖం దానికి తొవ్వ మర్చిపోయి ఇక చేసేదేం లేక సొరిక చూసుకుని అట్లా కూసున్నది. ఇక దాన్ని దింపేతందుకు ఎన్ని ఉపాయాలేసినా తొవ్వ అయితే దొరుకుతలేదు, ఆడిదాడనే తిరుగుతున్నది. ఎప్పుడు బయట పడుతుందో ఏమో మరిగా. ఊరికి పోయినా మంచిగా అప్పాలు, కోడి కూర, గుడాలు తిని మంచిగా వేస్తాం అనుకుంటే ఇట్లయినవేంది నువ్వు? ఏం చెప్పాలరా నా బాధ, ఊకెనన్నా పోతిరా ఊరికే అని అనిపించింది. అబ్బో, చెప్పకుండా పోయి మళ్ళీ ఈ కవరింగ్ వద్దమ్మా. నువ్వు నమ్మినా నమ్మకున్నా నిజం మాత్రం అదేరా చిన్ని. అయ్యో, ఏమైంది? మీ ఊర్లో కరెంటు కోతలు ఉన్నాయా? ఇట్లా కరెంటు కోత కాదు, నీళ్ల మోతలే సరిపోయినాయి. ఎవరికి చెప్తున్నావు అమ్మా? ఈ రోజుల్లో ఏడ తిప్పితే ఆడ నల్లలు వస్తాయని ఎవరికి తెలియదని చెప్తున్నావు ఈ అబద్ధాలు? అయ్యో, ఇట్లా చెప్తే నమ్మరు గాని మీకు లైవ్ చూపెడతా. రామచంద్ర, మళ్ళా బిందెలు నెత్తిలో పెట్టుకునే రోజులు వచ్చినాయి. దోశీలతో ఎత్తుకునే కాలం వచ్చింది కదా ఈ ఊరోళ్లకు. కర్నూలు జిల్లా అనుగొండల నీళ్ళో రామచంద్ర అని మొత్తుకుంటున్నారు. 2 నెలల సంది నల్లలు పనిచేస్తలేవట. దూప తీర్చుకునేందుకు 2 కిలోమీటర్ల దూరం పోయి గిట్ల బావుల కాడ పొలాలకు వారుతున్న నీళ్లను బిందెలల్లా నింపుకోబోతున్నారు. బిందెలు మోసి మోసి ఆడోళ్ల మాడు మాడిపోతున్నది, భుజాలు కూలబడుతున్నాయని పాపం మొగోళ్లు కూడా రంగంలోకి దిగినట్టున్నారు. ఇక ఊర్లే ట్యాంకులు, బోర్లు ఒక్కటి పనిచేస్తలేదట. పంచాయతీలు పట్టించుకుంటలేరట. మా దాహం తీర్చే వాళ్ళే లేరా అని అడుగుతున్నారు. అధికారులు చూస్తే వాళ్ళ దూప తీర్చే ఉపాయం చేస్తారేమో మరి చూడాలే.
అపచారం అపచారం. అయ్యో ఇది శ్రావణ మాసం కూడా కాదు కదా, పొరపాటున ఏమన్నా ముక్క గోరికి ఫీల్ అయితందుకు? నువ్వు ఒకదానివి, అన్ని నాన్ సింకుల్నే ఉంటావు. అయ్యో ఏదో తప్పు చేసిన దాని లెక్క బాధపడుతుంటే ఓదాడదాం అనుకున్నా, తప్ప? నా బాధ తినే తిండి గురించి కాదు, గుళ్ళె జరిగిన దొంగతనం గురించి. ఏం చేద్దాం చెప్పిసిరమ్మా, హుండీలను కాజేసుకోవడు మా జన్మ హక్కు అన్నట్టే రెచ్చిపోతున్నారు దొంగ బద్మాష్ గాన్లు. అరే పైసలు సొమ్ములే కాదు, విగ్రహాలను కూడా విడిచిపెడతలేర్రా. ఇగో తిరుమల ఘాట్ రోడ్ల చూడేమైందో. అబ్బర బిడ్డో, చూస్తుంటే ఏదో దేవుని మాలేసినట్టు కొడుతున్నాడు గాని మంచిగా విగ్రహాన్ని ముల్లెల మడిచి మాయం చేసిండుల్లా. ఇక లోపలికి పోంగ మాత్రం 2 చేతులు ఊపుకుంటా పోయినోడు వచ్చేటప్పుడు మాత్రం మెడ మీదున్న కండ్వాల విగ్రహాన్ని మూటగట్టుకొచ్చిండు. మళ్ళీ ఇది ఏడనో మారుమూల పల్లెనో వాడనో కాదు, నిత్యం వేలాది మంది భక్తులు, వందలాది మంది సెక్యూరిటోళ్లుండే తిరుమలలా. మరి ఈయన దొంగ స్వామేనో లేకపోతే విగ్రహాన్ని చోరీ చేసేటందుకు దొంగ గెట పేషిండో తెలియదు గాని మొదటి ఘాట్ రోడ్డు మీదున్న 7వ మైల్ కాడ ప్రసన్నాంజనేయ స్వామి గుల్లెవాడి విగ్రహాన్ని కథం పట్టించిండు. తెల్లారంగా 3 గంటలకు జరిగింది ఇది. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు దొంగల్ని పట్టుకునే పనుల పడ్డారు అక్కడి పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది. దినాం పూజలందుకునే స్వామివారి విగ్రహం తెల్లారి కనపడకపోయే వరకు భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నిత్యం పోలీసు పహారాలుండే పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగతనం, అది కూడా విగ్రహాన్ని మాయం చేసుడేందని నివ్వెరబోతున్నారు అక్కడి భక్త జనాలు. ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చి దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.